రాజమౌళి గారి సినిమా మర్యాద రామన్న, దాంట్లో మీరు ఒక పాట పాడారు, రాయ రాయ రాయసలోని. సో ఆ అవకాశం ఎలా వచ్చింది? బంపర్ ఆఫర్ సాంగ్ రిలీజ్ అయిందండి అప్పటికే. ఎందుకే రావణమ్మ సాంగ్ రిలీజ్ అయ్యి బాగా పాపులర్ అయింది కదా. అప్పుడు మగధీర అయిపోయాక ఇది సినిమా చేశారు, ఆయన భారీ హోప్స్ చేశారు. యాక్చువల్గా బంపర్ ఆఫర్ ఆడియో ఫంక్షన్కి రాజమౌళి గారు వచ్చారు, ప్రభాస్ గారు వచ్చారు, తర్వాత కంగనా రనౌత్ ఆవిడ వచ్చారు, తర్వాత గోపిచంద్ గారు, మొత్తం రవితేజ గారు, మొత్తం అందరూ అంటే ఇండస్ట్రీలో టాప్ హెడ్స్ అందరూ వచ్చారు ఆ రోజు. వాళ్ళందరూ ఆ రోజు ఆ సాంగ్ విన్నారు, నాకు చాలా మంచి అప్రిషియేషన్స్ ఇచ్చారు, వెరీ గుడ్ జాబ్ రఘు అది ఇది అని చెప్పారన్నమాట. కట్ చేస్తే సడన్గా ఒకరోజు నాకు కిరవాణి సార్ అసిస్టెంట్ పాషా గారు ఉంటారు, ఆయన ఫోన్ చేసి, సార్ అర్జెంట్గా బయలుదేరి ప్రసాద్ ల్యాబ్ సార్ వస్తారా, పాట ఉంటుంది అన్నారు. ఏ పాట ఏమేమి చెప్పలేదు. ఓకే, తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఈయన రాజమౌళి గారు. ఇప్పటికే రాజమౌళి గారు ఒక మగధీర సినిమా ఇది రేంజ్లో ఉన్న వ్యక్తి అయినా. అలాగా రఘు గారు అది పాడారు కదా మన రమణమ్మ, ఆ స్టైల్లో అయిపోయింది దీన్ని ఇలాగ అన్నారు ఆయన. ఓకే, అన్న తర్వాత లోపలికి వెళ్ళి గురుగారు కీరవాణి సార్కి వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెడితే, సార్ కీరవాణి సార్ అండి, అసలు ఆయన పాట నేర్పిస్తారండి, పాట బా ఏమి రానుడు కూడా పాట పాడేసి ఆయన దగ్గర అంత బాగా నేర్పిస్తారు గురుగారు. పాట ఏంటంటే మళ్ళీ పిలవలేదు నన్ను, చెప్పాను కదా అన్ని సక్సెస్ అవుతాయి కానీ ఇక్కడ బ్రేక్. ఆ సినిమా హిట్ అయింది, ఆ సాంగ్ హిట్ అయింది, కానీ మళ్ళా పిలవలేదు ఏంటబ్బా అని బాధపడుతూ ఉంటాను.